A9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇద్దరు విలేకరులు వేర్వేరు సంఘటనలో యాక్సిడెంట్ అవ్వగా వారిని పరామర్శించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జనసేన నాయకులు. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచండి, సిఐటియు డిమాండ్. పెద్దపూరి మేరీ ఆసుపత్రిలో శ్రీ అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు. ఇక వివరాలకు వెళ్తే పిఠాపురం జగ్గే చెరువులో నివాసం ఉంటున్న ఇద్దరు విలేకరులు వేర్వేరు సంఘటనలో యాక్సిడెంట్ అవ్వగా వారిని పరామర్శించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు గారు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు. కాకినాడ జిల్లా సామర్లకోట గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన సామర్లకోట తెలుగుదేశం కార్యదర్శి బడుగు శ్రీకాంత్ కు పలువురు కూటమి నాయకులు అభినందనలు తెలియజేశారు. మరి నేను చేసిన పనిని గుర్తించి మరి రాజప్ప గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరి నాకు ఈ పదవి ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పని చేసేవాడిని గుర్తించి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే, అది రాజప్ప గారే. ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి పదవులు దాని అంతా అదే వరిస్తాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా భావిస్తూ ఇంకెంత అంకిత భావంతో మరి తెలుగుదేశం పార్టీకి, పెద్దాపురం నియోజకవర్గానికి మరి కష్టపడి పనిచేసి కూటమి విజయానికి ముందుగా ఉంటూ మరి పవన్ కళ్యాణ్ గారు కూడా, అలాగే తుమ్మలబాబు గారికి, రాజప్ప గారికి, అందరూ కూడా, లోకేష్ బాబు అందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని సిఐటియు మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ సమావేశం డిమాండ్ చేసింది. యాసలపు సూర్యారావు భవనంలో వర్రి గిరిబాబు అధ్యక్షతన మున్సిపల్ వర్కర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి శివకోటి అప్పారావు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు పట్టణ జనాభా ప్రాతిపదికన చూస్తే 250 మంది పైన ఉండాలని, పర్మనెంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కలిపి కేవలం 80 లోపుగానే ఉన్నారన్నారు. వారంతపు సెలవులు ఇవ్వకుండా పూట సెలవులు ఇస్తున్నారని, పూర్తి రోజు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్మిక శాఖ నిబంధన ప్రకారం గ్యాజువల్ లీవ్లు ఉన్న వాటిని ఇవ్వకుండా జీవోలు తీసుకుంటామంటున్నారన్నారు. కార్మికులకు పనిచేయడానికి అవసరమైన పనిముట్లు మున్సిపాలిటీ నుండి ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో దొండపాటి శేఖర్, వరి రమేష్, భవానీ, సత్యనారాయణ, మడికి కృష్ణ, మడికి రమేష్, దొండపాటి సురేష్, సిఐటి నాయకులు సిరిపురపు శ్రీనివాస్, డి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బుధవారం సిఐటి ఆఫీస్లో మన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మన పెద్దపట్నం విస్తరణ బాగా జరిగింది. పని చేయడానికి వర్కర్లు సరిపోవట్లేదు. పట్టణం విస్తరణ జరిగింది కనుక వర్కర్లు పనిచేయడానికి వర్కర్లు కూడా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రెండోది, వర్కర్లందరికీ కూడా క్యాజువల్ లీవ్లు ఇస్తలేదు. క్యాజువల్ లీవ్లు పూర్తిగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే వీక్లీ ఆఫ్ పూర్తిగా ఒకరోజు సెలవు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. సెలవు మాకు పూర్తిగా ఇవ్వాలి. బుధవారం సెలవు అంటారు, ఆ సెలవు అంటారు కానీ ఏదో అర్జెంట్ పని చేయండి అని చెప్తున్నారు. కనుక మాకు వారంలో ఒకరోజు పూర్తిగా సెలవు ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సేఫ్టీగా మాకు వర్కర్లందరికీ కూడా గ్లౌజులు ఇస్తలేదు. పనిచేసే వర్కర్లకి పనిముట్లు కూడా సరిగా ఇస్తలేదు. గల్లీలు తీసే వర్కర్లకి సీపులు కానీ డ్రెస్సింగ్ సీపులు కానీ ఏమి ఇస్తున్నారు. వాళ్ళ సొంత డబ్బులతో కట్టించుకొని పనిచేయాల్సి వస్తుంది. కనుక వర్కర్లందరికీ కూడా యూనిఫారాలు కూడా ఇస్తలేదు. యూనిఫారాలు ఇవ్వాలి, జోళ్ళు ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, కోట్లు ఇవ్వాలి, కొబ్బరి నూనె సబ్బులు ఇవ్వాలి. కనుక అధికారులు దయచేసి మా యొక్క శానిటైజ్ చేసే వర్కర్లకి అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించవలసిందిగా కోరుతున్నాం.
పెద్దాపురం ఏరియా ఆసుపత్రిలో శ్రీ అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. సుమారు 30 మంది మహిళలకు అమ్మ భగవాన్ సేవా సమితి సభ్యులు, ఏరియా ఆసుపత్రి వైద్యులు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వేముల రామకృష్ణ, పాలకుర్తి రాంబాబు, పాలకుర్తి బుల్లిరాజు, బాబురావు, దేవత రాజేష్ కుమార్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వంగలపూడి సతీష్, సంజీవ్ కుమార్, మేడ్చెట్టి వెంకటలక్ష్మితో పాటుగా అమ్మ భగవాన్ భక్తులు పాల్గొన్నారు. సరే చూడండి ఇవ్వండి ఒకసారి. ఎలా ఆలోచిస్తారంటే నాకు ఒక భర్త మంచి భర్త రావాలి, మంచి పిల్లలు కనాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, వారానికి ఒకసారి సినిమాకి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, ఇంకా మీ ఆలోచన అవునా? అందరికీ ఆశలు మీదే కాదు, అందరి ఆశలు ఇవే కదా. అయితే అందరికీ అన్ని నెరవేరట్లేదు చెప్పండి. మధ్య మధ్యలో ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో రకాల అప్సెట్స్ వస్తున్నాయి, దాన్ని దాటడానికి ఎన్నో కష్టపడుతున్నారు. ఎందుకు జరుగుతుందంటే మీకు మీ జన్మ నుంచి తర్వాత కడుపులో బిడ్డ పడినప్పుడు మీరందరూ పాజిటివ్గా తీసుకున్నారు. అందరూ వచ్చింది కుటుంబం అంతా కూర్చొని ఆలోచించుకున్నారు. మీ హస్బెండ్, మీ అత్తమామలు, మీ అందరూ కూర్చొని ఆలోచించుకున్నారు. ఏమిటి మనందరూ కలిసి ఉంటే మనం నిర్ణయం తీసుకుంటే తొందరగా నేను దాటొచ్చు అనుకుంటాను. ఒక్కొక్కరు ఒక మాట చెప్పారు. ఏమంటే అందులో నాకు తీసుకెళ్తాము. అలా ఒక్కొక్కరు ఒక మాట అన్నారు. అవన్నీ చూసుకుంటే దగ్గరికి వచ్చేసింది ఆర్థిక సమస్య తీయడానికి. అమ్మయ్య ఇప్పుడు మా బిడ్డ ఆ సిచ్యువేషన్ని మీ కడుపులో ఉన్న బిడ్డ ఎలా తీసుకున్నారంటే ఏదైనా దాటొచ్చు, సమస్యలు ఎన్ని వచ్చినా రాదొచ్చు అని ఒక నిర్ణయం తీసుకుని కడిగినాను బిడ్డ. పట్టుకోండి ఒక రెండు చేతులు పట్టుకోండి. అనుకున్నట్టుగా జరుగుతాయని చెప్తాము, చేస్తారని చెప్పారు. మీరేంటంటే ఇప్పుడు చేయాల్సింది చుట్టూ ప్రపంచంలో కట్టెల పొయ్యిలతో వచ్చే పొగ కష్టాల నుండి మహిళల్ని గట్టెక్కించేందుకు నాడు దీపం పథకంతో ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. నేడు దీపం 2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నాం. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు. సిలిండర్ వచ్చిన 48 గంటల్లో సొమ్ము మీ ఖాతాలో జమ అవుతుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 42 లక్షలకు పైగా లబ్ధిదారులు సిలిండర్లు బుక్ చేసుకున్నారన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆడబిడ్డలకు దీపం 2 ఈరోజు ఒక విధంగా ఆలోచిస్తే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా. ఆ రోజు దేశంలో ఎవ్వరు కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని ఎవరైతే ఆడబిడ్డలున్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం. ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే ఆ దిశ ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు. ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలన్నీ ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఇల్లు ఉంటుంది, రూమ్ ఒకటే ఉంటుంది, అక్కడే కిచెన్, అక్కడే డైనింగ్, అక్కడే పడుకుంటారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది. అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి,
వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు. ఒకే హామీ ఇచ్చాం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడిచ్చారంటారు. ఇది క్యాష్గా చేతికి ఇవ్వడానికి. గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి. అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది అధ్యక్ష. మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42,40,000 మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం. వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి, రెండోది ఆధార్ ఉండాలి. ఈ 2 ఉంటే అందరూ ఎలిజిబుల్. మీరు కూడా చెప్తున్నా, ఊరికే విమర్శలు చేసేది మానండి. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో, అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు, తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా. మనోహర్ గారిని కూడా కోరాను, ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను, మేమే డబ్బులు కడతాం, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాం. కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి, కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు. కానీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా. ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ గారు 30 రూపాయలతో ఆరంభించిన పెన్షన్ 4,000కి పెంచి ఇవ్వడంతో దేశంలోనే తొలిసారి అధికారంలోకి వచ్చిన వెంటనే 64 లక్షల మందికి పెంచిన పెన్షన్లు అందజేశామన్నారు సీఎం చంద్రబాబు. ఈ ప్రభుత్వం వస్తానే మొదటి డెసిషన్ ఏదైతే పింఛన్లు 4,000కు పెంచాం, ఎన్టీ రామారావు గారు 30 రూపాయలతో ప్రారంభించిన పేదల పింఛను 4,000 రూపాయలు పెంచడం దేశంలోనే మొట్టమొదటిసారి ఒకరిద్దరు అధ్యక్ష 64 లక్షల మందికి ఇస్తున్నాం. 64 లక్షల మందికి పేదల భరోసా కింద మొదటి తారీఖును అందజేసి వాళ్ళని ఆదుకుంటున్నాం. ఇంకో పక్క ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికైతే 6,000 రూపాయలు, దేశంలో ఎక్కడా విధంగా 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్కన అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి 10,000, 15,000 ఇచ్చి వారందరినీ ఆదుకునే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు అధ్యక్ష కొండే వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉండాలి. ఈరోజు మీరు చూస్తే ఈరోజు మనం ఇచ్చేది 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఇస్తున్నాం. మన తర్వాత ఇచ్చేవాళ్ళు దేశంలో చాలా సంపన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఆదాయం ఎక్కువ వచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు మహారాష్ట్ర ఉంది, లేకపోతే తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. విభజన తర్వాత మనకంటే తెలంగాణ కూడా ఆదాయం ఎక్కువ వస్తుంది. మీరు చూస్తే అధ్యక్ష మనం 4,000 ఇస్తే హర్యానా 2,500, ఆ తర్వాత మూడోది మనం చూస్తే తెలంగాణ 2,016, కర్ణాటక 64,000కు 600, 65 సంవత్సరాలు పైబడితే 1,200. ఇంకో పక్కన దేశ తమిళనాడులో 1,200. మనం ఇచ్చేది 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తే వాళ్ళు ఇచ్చేది 1,200. ఉత్తరప్రదేశ్ 1,000 రూపాయలు, మహారాష్ట్ర 600, గుజరాత్ అక్కడ చూస్తే 60 నుంచి 79 రూపాయలు, 60 నుంచి 79 వరకు 750,
80 సంవత్సరాలు పైబడితే 1000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం పేదలకు ఇచ్చే పింఛన్లని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. 33,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మొదటి తారీఖుని ఇస్తున్నాం. అవసరాన్ని బట్టి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళకుండే సమస్యలను బట్టి మానవతా దృక్పథంతో ఈ యొక్క పెన్షన్లు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వం 9,74,000 కోట్ల మేర అప్పు చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా అప్పులు చేశారన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. ఇది యాజ్ ఆన్ 12/6 అధ్యక్ష. ఎందుకంటే తవ్విన కొద్దీ రోజు ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి మాకు అడిషన్స్ పెరుగుతానే ఉన్నాయి అధ్యక్ష. ఎగ్జాంపుల్, నిన్న సాయంత్రం నారాయణ గారు రివ్యూ చేసుకున్నారు. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు చెప్తున్నా అధ్యక్ష. టిడ్కోలో గత ప్రభుత్వం ఒక ప్రామిస్ చేసింది అధ్యక్ష. అంతకుముందు ఉన్నటువంటి 2014-19 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వం 365 చదరపు గజాల ఇంటికి 50,000 రూపాయలు పైన కట్టాలి, 1,00,000 రూపాయలు 430 ఇంటికి కట్టాలి అని అంటే దాంట్లో సగం కడితే చాలు అని చెప్పి మీకు తిరిగి డబ్బు ఇస్తామని చెప్పారు అధ్యక్ష. వాళ్ళందరికీ తిరిగి పేపర్లు ఇచ్చారు అధ్యక్ష, మీకు 25,000 ఇస్తామని. వాళ్ళు రోజు తిరిగి వెళ్తా ఉన్నారు అధ్యక్ష. మేము రివ్యూ చేసిన రోజు రాలేదు, అది ప్రభుత్వ బకాయినే అధ్యక్ష. వాళ్ళని మొత్తం చూస్తే 350 కోట్ల అధ్యక్ష. ఇట్లా శాఖల నుంచి రోజు కూడా ప్రభుత్వానికి బకాయిల జాబితా అనేది పెరుగుతానే ఉంది అధ్యక్ష. నిన్న రిప్లైలో ఉండుంటే ఈరోజు ఈ ప్రశ్న ఇంత వచ్చిండేది కాదు అధ్యక్ష. ఎందుకనంటే వ్యవస్థలో అకౌంటెన్సీ అనేటువంటిది ఒక దగ్గర కనపడకుండా చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష, ప్రభుత్వానికి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఉండదు. ప్రభుత్వానికి ప్రాఫిట్ అనేది లేదు. ప్రభుత్వానికి ఓన్లీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది. ఆస్తులు అప్పుల పట్టిక అధ్యక్ష. అప్పుల పట్టిక కింద రాష్ట్ర ప్రభుత్వం, మేము కాదు సిఏజీకి ఇచ్చినటువంటి అప్పుల పట్టిక ప్రకారం చూస్తే అధ్యక్ష, గవర్నమెంట్ డెట్ 4,48,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ 80,914 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ అప్పులు 2,48,677 కోట్ల రూపాయలు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కి ఉన్నటువంటి బకాయిలు 36,000 కోట్లు, పవర్ సెక్టర్ కు ఉన్నటువంటి బకాయిలు 34,267 కోట్లు, వివిధ వెండర్స్ కి అంటే కాంట్రాక్టర్లకి లేక సప్లైస్ చేసినటువంటి వాళ్ళు, కోడిగుడ్లు చిక్కీలు చేసినటువంటి వాళ్ళకు కూడా 1,13,244 రూపాయలు, ఎంప్లాయీస్ కి స్టాచ్యూటరీ బకాయిల అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులకి రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటివి 21,980 కోట్ల అధ్యక్ష. నాన్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ సింకింగ్ ఫండ్ ఇవన్నీ కలిపితే దాదాపు 9,74,000 కోట్లు. ఇవాళకి సంఖ్య ఇంకా పెరిగింది అధ్యక్ష. ఇది యాజ్ ఆన్ థింగ్. ఇది ఆస్తులు అప్పులు పట్టిక అనేటువంటిది వీళ్ళు ఎవరన్నా కానీ సిఏజీ రిపోర్ట్లో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిఏజీ రిపోర్ట్లో మాకు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఇందాక సభ్యుడు చెప్పాడు అధ్యక్ష, కార్పొరేషన్ నుంచి డబ్బులు డైవర్ట్ చేశారా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే సంక్షేమ పథకాలు మొదలయ్యాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. ఈ విషయం దేశానికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగాం. మీరు మొట్టమొదటిసారిగా దేశ చూస్తే తెలుగుదేశం ఆవిర్భావంతోనే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో సంక్షేమ పథకాలు మొదలుపెట్టాం. 2 రూపాయల కేజీ బియ్యం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ, గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు. అది ఈరోజు ఫుడ్ సెక్యూరిటీగా దేశం మొత్తం అమలైందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఒక స్ఫూర్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్లకు పింఛన్ ఇవ్వాలి, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని 30 రూపాయల పింఛన్తో ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అది ఈరోజు ఈ రాష్ట్రంలో 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దిశ రైతుల్ని ఆదుకోవాలని 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ కానీ, మొట్టమొదటిసారిగా పేదవాళ్లు ఉండవలసింది గుడిసెల్లో కాదు, వీళ్ళకు కూడా పక్కా ఇళ్ళు ఉండాలని పక్కా ఇళ్ళ నిర్మాణం ఏర్పాటు చేయడం, జనతా వస్త్రాలు లాంటి కార్యక్రమాలన్నిటికి కూడా 40 ఏళ్లకు ముందే టీడీపీ నాంది పలికింది అధ్యక్ష. అదే మరొక అధ్యక్ష, అనేక ప్రభుత్వ పథకాలను కానీ సంస్కరణలు కానీ పాలసీలతో
పేదవాళ్ళ జీవితాన్ని మార్చడానికి రూపకల్పన చేశాం. 2014లో కూడా 16,000 కోట్ల లోటు బడ్జెట్తో పరిపాలన ప్రారంభించిన 120 సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గిరిజనులకు, దళితులకు 27 పథకాలు, ముస్లింలకు ఒక 10 పథకాలు, బీసీలకు ఆదరణ వంటి పథకాలతో ముందుకు పోయే దిశ. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద 5,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి అందులో వచ్చే వడ్డీ, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా దిశ పోయినసారి అయితే దగ్గర 120 స్కీములు తీసుకొచ్చాం. ఎన్టీఆర్ బేబీ కిట్ కానీ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కానీ అనేక సంక్షేమాలు. బీమా 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం, మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇవ్వడం, కడాన ఎవరైనా చనిపోతే గౌరవప్రదంగా వీడ్కోలు ఇవ్వాలని మహాప్రస్థానం పెట్టి డెడ్ బాడీని కూడా శ్మశాన వరకు తీసుకుపోయి గౌరవంగా అంత్యక్రియలు చేపించేదానికి శ్రీకారం చుట్టాం. దిశ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇద్దరు విలేకరులు వేర్వేరు సంఘటనలో యాక్సిడెంట్ అవ్వగా వారిని పరామర్శించిన పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జనసేన నాయకులు. పట్టణ విస్తరణకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచండి, సిఐటి డిమాండ్. పెద్దపూరి మేరీ ఆసుపత్రిలో శ్రీ అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.